హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో అసలు మీరు ఎన్ని రెజ్యూమేస్ కూడా అప్లై చేసినా కూడా ఏటీఎస్ అనేది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుందా మీ రెజ్యూమేస్ని? అయితే ఈ వీడియో అనేది చూసేయండి. సో ఇక్కడ నేను ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేని బిల్డ్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ అనేవి చెప్తాను. సింపుల్గా ఉంటాయి, మీకు యూస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి అసలు లేట్ చేయకుండా జాబ్ స్కాన్ అనమాట. జాబ్ స్కాన్లో మీరు రెజ్యూమేస్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత రెజ్యూమే వర్డెడ్, క్యాన్వా కూడా యూస్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఎంఎస్ వర్డ్ కానివ్వండి, గూగుల్ డాక్స్ కానివ్వండి, వీటిని కూడా మనం సింపుల్గా యూస్ చేసేసి మనము ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అంటే జనరల్గా ఏదో ఫార్మాట్లో అదొక కొత్త ఫార్మాట్ అలా అనేసి కాదండి. జస్ట్ మన జాబ్ డిస్క్రిప్షన్లో ఏమైతే ఉంటుందో మన రెజ్యూమేకి మ్యాచ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పైథాన్ ఫుల్ స్టాక్ కానివ్వండి, లేదా సంథింగ్ జావా ఉండొచ్చు, లేదా క్లౌడ్ ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్, ఐజిఆర్, ఇవి ఏదైనా ఉండొచ్చు. సేమ్ ఎగ్జాక్ట్గా మన రెజ్యూమేలో ఉంటే మన రెజ్యూమేని ఓకే చేస్తుంది. ఇఫ్ లేకపోతే అక్కడే రిజెక్ట్ చేసేస్తుంది. ఇలా చూసుకోవాలి. అండ్ కీవర్డ్స్ అనేది మెయిన్గా చూసుకోవాలన్నమాట. కీవర్డ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి. సో ఇక్కడ కూడా మనకి ఏటీఎస్ అనేది కీవర్డ్స్ ఇవన్నీ కూడా మెయిన్గా చూసేసి స్కాన్ అనేది చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం ప్రాపర్గా ఉండేలా చూసేసుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఏటీఎస్ అయినా సరే, ఏ కంపెనీకి సంబంధించిన ఏటీఎస్ అయినా సరే మన రెజ్యూమే మంచి స్టైల్లో ఉందా, లేకపోతే మంచి మంచి కలర్స్ యూస్ చేశారా అనేది వాళ్ళకి మ్యాటర్ కాదు. ఆ ఏటీఎస్కి మ్యాటర్ కాదు. జస్ట్ అక్కడ ప్రాపర్ డేటా ఉందా, ఆ డేటా మనకి సింక్ అవుతుందా, మ్యాచ్ అవుతుందా. ఇఫ్ మ్యాచ్ అవ్వకపోతే రిజెక్ట్ చేద్దాము అనేసి చూస్తుందన్నమాట. సో ఎంతవరకు ఉన్నా మీరు ఏటీఎస్ అంటే జనరల్గా మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఏటీఎస్ అంటే జనరల్గా అదొక, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అదొక టూల్ అనేసి చెప్పుకోవచ్చు. ఆ టూల్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం జాబ్కి అప్లై చేస్తున్నామో ఇక్కడ ఆ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి కావాల్సిన డిస్క్రిప్షన్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ అవ్వకపోతే అక్కడ హెచ్ఆర్కి కూడా పంపించదు, రిక్రూటర్స్ కూడా సెండ్ అయ్యేలా చేయదు, మధ్యలో మనది డ్రాప్ అవుతుంది మన రెజ్యూమే. సో అలా ఉంటుంది. కాబట్టి మనము ఈవెన్ దో మనం ఎన్ని స్కిల్స్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళకి మన రెజ్యూమే ఫస్ట్గా వెళ్తేనే, మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతానే మనం ఫర్దర్గా జాబ్లో ఉండడానికి, లేకపోతే ఫర్దర్ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఉంటుంది, వే ఉంటుంది. కాబట్టి మనమైతే ముందుగా ఈ రెజ్యూమే గురించి పట్టించుకోవాలి. సో ఇలా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అయితే చూడాలి. స్టైలింగ్ దానిపైన కాకుండా డేటా అనేది మీరు కరెక్ట్గా మెన్షన్ చేశారా, లేకపోతే సంథింగ్ ఏమన్నా అసలు మిస్ మ్యాచ్ ఏమైనా ఉన్నాయా అనేసి చూసుకోవడం బెటర్. మిస్ మ్యాచ్ ఏమైనా అనిపిస్తే మీరు వెంటనే అక్కడే తీసేసేయండి. దానికి ఏదైతే మ్యాచ్ ఉంటుందో అదే పెట్టేసి పంపేయడం చాలా బెటర్. చెప్పాను కదా, ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ మ్యాచ్ కానివ్వండి, కీవర్డ్స్ కానివ్వండి, సో ఇవి రెండు మెయిన్గా చూస్తారు. అండ్ అలాగే క్లియర్ ఫార్మాటింగ్ అనేది కూడా ఉండాలి. సో వీటి అన్నిటిపైన కూడా మీరు కొంచెం అవేర్నెస్తో పంపించడం చాలా బెటర్ అనమాట. ఇలా అయితే మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ బిల్డింగ్ అండి. మీరు జస్ట్ క్యాన్వాలో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, గూగుల్ డాక్స్లో కూడా ప్రాపర్గా మీరే మీకు ఎలా కావాలో జాబ్ డిస్క్రిప్షన్స్ ఎవ్రీథింగ్ బేస్ చేసేసుకుని మీరు నీట్గా ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. గూగుల్ డాక్స్లో అయినా, ఎంఎస్ వర్డ్లో అయినా కూడా. ఇవి మనకి ఓల్డే, కాకపోతే మంచి ఫార్మాట్లో మనకి సాటిస్ఫైడ్గా బిల్డ్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్స్ అనేది నేను చెప్తాను. అండ్ అది కూడా ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈవెన్ క్యాన్వా కూడా ఫ్రీగానే ఉంటుంది. ఈ జాబ్ స్కాన్ సమ్టైమ్స్ నేను ఇంతకుముందు యూజ్ చేసినట్టుగా అయితే కొన్ని వర్షన్స్ ఫ్రీగా ఉండేవి. సో వన్స్ చెక్ చేద్దాం. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేకి సంబంధించిన డీటెయిల్స్ అండి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి పైథాన్ ఫుల్ స్టాక్కి సంబంధించి 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఈజీగా ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది, అంటే తెలుగు టు ఇంగ్లీష్
మిక్స్డ్గా ఉంటుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ వచ్చేసరికి మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, టాస్క్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్స్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి మనకి ఇంక్లూడెడ్ అయ్యి ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ మీకు సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఇన్ కేస్ మీరు ఫ్రీ డెమో చూద్దాం అనుకున్నా కూడా, అంటే ఫ్రీ క్లాస్ అనమాట, ఫ్రీ క్లాస్ చూడాలి అనుకున్నా కూడా జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ ఇలా క్లిక్ చేస్తే అక్కడ నంబర్ అనేది ఉంటుంది ఎండింగ్లో మీకు ఫీచర్స్తో పాటు. దాన్ని క్లిక్ చేసేసి జస్ట్ ఆ నంబర్కి కాల్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే మీకు ఎవ్రీ డీటెయిల్ కూడా, అంటే కోర్స్ డీటెయిల్స్, సిలబస్ ఏమేమి ఉంటుంది, మీరు వాట్సాప్లో కూడా లైక్ కనెక్ట్ చేయొచ్చు. సో ఇలా అయితే మీరు ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ 1999కి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నాను కదా ఫుల్ స్టాక్ పైథాన్కి. సో ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎవ్రీ డీటెయిల్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే కనుక. లేదు అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేయండి, కాంటాక్ట్ నెంబర్ అనేది అక్కడే నేను మెన్షన్ చేసేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.